శాసన మండలిలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. 10 లక్షల మంది ఎక్కిస్తూ ఉంటారని చెప్పారు. ఈ 43 కాక ఇంకో 10 అని చెప్పారు. నువ్వు సరిగ్గా ఇంకా ఉండొచ్చు, గ్రామాల్లో కూడా ఇంకా ఉండొచ్చు అని చెప్పారు మంత్రి గారు. సంతోషం అధ్యక్ష. దయచేసి అంటే సుమారు 53 లక్షలు ఏదైతే రైతు భరోసా ఇచ్చారో లాస్ట్ టైము దానికి ఆ క్రైటీరియా ఇచ్చి అంతమందికి ఇస్తాం. నేను కంపెనీ కాబట్టి ఇవ్వండి. దానికి తగ్గట్టు బడ్జెట్లో వచ్చి కేటాయింపులు దాన్ని ఏ రకంగా సేకరిస్తారు సేకరించుకుని ఇవ్వండి. మాకే అభ్యంతరలే, ఇవ్వండి. ఇవ్వాలనే కోరిక, ఇవ్వాలనే మా డిమాండ్. ఆ రైతుకి మంచి జరగాలనే మా కోరిక. దాంతోపాటు ఇన్సూరెన్స్ గురించి వచ్చి చెప్పారు అధ్యక్ష. ఇన్సూరెన్స్ కంపెనీ నీకు ప్రభుత్వం వచ్చి ఇన్సూరెన్స్ కడుతున్నప్పుడు ఆ తాలూకా ఏదైతే నేషనల్ కలామిటీస్ జరిగినప్పుడు ఆ ఇన్సూరెన్స్ డబ్బు రైతుకి అందాలి కదా అధ్యక్ష. ఆ కట్టిన డబ్బు కంట ఈ ప్రభుత్వం కడుతున్న డబ్బు కంటే దాన్ని తక్కువ వస్తే అప్పుడు ప్రభుత్వాలు ఆలోచన. కాకపోతే ఇప్పుడు మీరు ఎన్టీఆర్ ట్రస్ట్ అని పెట్టారు కదా అధ్యక్ష, దీనికి ఆరోగ్యశ్రీకి, అలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీ పెట్టారు కదా ట్రస్ట్ పెట్టారు. ఎందుకు పెట్టారు ట్రస్ట్ని? ఆ రోజు ఇచ్చిన క్లైమ్స్ కంటే ప్రభుత్వం కడుతున్న డబ్బు ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ ప్రభుత్వంకి ఆదాయం చేసుకోవడానికి ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసుకుంది. ఆ ట్రస్ట్ ద్వారా ఇన్సూరెన్స్ ఇచ్చారు అధ్యక్ష. ఇదేమి కొత్తగా ఎవరో ఇచ్చిన ఐడియా కాదు. ఇది మీరు చూడండి. ఇంతకుముందు ఆరోగ్యశ్రీని ఏ రకంగా అంతకుముందు పెట్టామో ఆ తర్వాత మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ కింద మార్చారు. ఎందుకు ఇప్పుడు మొన్న మన ఎన్టీఆర్ ట్రస్ట్ ఎందుకు ఉంచారు? 20 లక్షల వరకు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఇస్తామని చెప్పి 2.5 లక్షల తర్వాత అది ప్రాసెస్ అధ్యక్ష. అది కంటిన్యూస్ ప్రాసెస్. అదేమి కొత్త విధానం కాదు. అది దయచేసి అర్థం చేసుకోవాలి. అంతేగాని ఏదో జరిగాం కదండి ప్రభుత్వాలు దానికి ప్రయత్నం చేయొద్దని గౌరవ మంత్రి గారిని కోరు. ఎందుకంటే ఆయన సీరియల్ మనం క్వశ్చన్ ఆన్సర్ తెలియక సభ్యుడు ఏదో అడిగాడు. బాబు మీరు అడిగింది అది రిలేటెడ్ కాదు దానికి ఇగో మా ప్రభుత్వం తాలూకా విధానం ఇది. దట్స్ ఆల్. అంతేగాని ప్రభుత్వం పై ప్రభుత్వం మీ ప్రభుత్వం ఏం చేస్తుందో మా ప్రభుత్వం ఒక పని చేయండి అధ్యక్ష. డిబేట్ పెట్టండి. గత 1914 వరకు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో లేదు 14-19 ఒక విషయం అధ్యక్ష. షార్ట్ డిస్కషన్ ఉంది కదా, షార్ట్ డిస్కషన్ పెడదాం సార్. ఒక్క నిమిషం ఆఖరిగా 14-19 తెలుసు అధ్యక్ష. రైతులు రుణమాఫీ చేస్తారని చెప్పి హామీ ఇచ్చిన ప్రభుత్వం ఎందుకు చేయలేదు అధ్యక్ష? ఏ కారణం చేయలేదు అధ్యక్ష? మీరు చేయలేదు అంటే రైతులది మోసగించండి కాదా? రైతులు ఇబ్బంది పెట్టిన పరిస్థితి కాదా? అది వచ్చి మనం మరిచిపోయి డిఆర్ వేదాలు వలిస్తుంటే తమరు వచ్చి మాట్లాడితే ఈ సభకు వచ్చి చెప్తే ఏం చెప్పుకోవాలి అధ్యక్ష? కాబట్టి దయచేసి ఇది కన్ఫైన్ అయ్యి మేము చెప్తున్నాం అధ్యక్ష. మాకు వచ్చి ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు. రైతుల పట్ల న్యాయం చేయడానికి వాళ్ళకి నమ్మకం లేదు. ఈ సభలో మాట బయట మాట చెప్తున్న ఈ సందర్భంలో రైతుల పట్ల మేము డిమాండ్ చేస్తూ రైతుల పట్ల ఈ సభ నుంచి ఈ ప్రశ్నకి వాకౌట్ చేస్తున్నాం అధ్యక్ష. ప్లీజ్ మంత్రి గారు. లీడర్ ఆఫ్ అపోజిషన్ ఏం మాట్లాడారో మీకు అర్థమైందో లేదు కానీ నాకు అర్థం అవ్వలేదు అధ్యక్ష. నేను చాలా స్పష్టంగా 2019 నుంచి 24 వరకు 1 సెంటు భూమైనా మీరు సాయిల్ టెస్టింగ్ చేశారని అడిగాను అధ్యక్ష. లేదు మేము చేశామంటే అది కూడా ఆన్సర్ లేదు. మెకనైజేషన్ కింద ఎక్కడైనా కొడవల పిడైనా కొన్నారంటే దానికి ఆన్సర్ లేదు అధ్యక్ష. అతి ప్రాధాన్యత కలిగింది డ్రిప్ స్ప్రింక్లర్ ఇరిగేషన్స్ కింద మీరు ఎక్కడైనా ఒక రైతుకు మేలు చేశారంటే అది లేదు అధ్యక్ష. మీరు వచ్చేసరికి 1600 కోట్లు రైతులకు బకాయిలు పెడితే మా సోదరులు మనోహర్ గారు ఒక సంతకంతో బకాయిలు తీర్చి ఈ సంవత్సరం ధాన్యం కొన్నటువంటి 24 గంటల్లో రైతుకి డబ్బులేసి దేశంలో ఒక చరిత్ర సృష్టించామని చెప్తే దానికి ఆన్సర్ లేదు అధ్యక్ష. రైతు భరోసా కేంద్రాలు అధ్యక్ష. మీరు కూడా మీ ప్రాంతంకి వెళ్తే ఊరు ముందు దిష్టి బొమ్మలా కట్టారు అధ్యక్ష. అది కూడా ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ ఉంటే దిష్టి బొమ్మల పేరుకి రైతు భరోసా కేంద్రం. అసలు రైతు భరోసా కేంద్రంలో ఏం జరిగిందో తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అలాగని చెప్పి ప్రభుత్వం ఏదో గత ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాలు వాళ్ళు పెట్టారు కాబట్టి మేము వచ్చి తీసేస్తామని అటువంటి ప్రభుత్వం కాదు అధ్యక్ష. దానికి కూడా రైతు సేవా కేంద్రాలుగా మార్చాం. ఈ సంవత్సరం అధ్యక్ష 3.5 లక్షల
మెట్రిక్ టన్నులు ఎరువులు రైతు సేవా కేంద్రంలో పెట్టి రైతులకు అందించాం అధ్యక్ష. అదేవిధంగా 8.3 లక్షల క్వింటాలు విత్తనాలు అదే కేంద్రంలో పెట్టి రైతులకు ఇచ్చాం అధ్యక్ష. ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా ఏది మాట్లాడితే అది ప్రజలు నమ్ముతారంటే చాలా అవివేకం. నేను మొట్టమొదటిసారి చెప్పాను, 14,000 మేము ఇస్తున్నాం, 6,000 కేంద్రం కలిపి 20,000 ఇస్తాం. వెబ్లాండ్లో 43 లక్షల మందికి ఉంది, మన దగ్గర 8 నుంచి 9 లక్షల మంది డేటా ఉంది. ఇంకా ఎవరైనా మిగిలిన అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి రేపు మే మాసంలో ఇస్తామని స్పష్టంగా చెప్పాను అధ్యక్ష. అధ్యక్ష, మేము ఉండేటప్పుడు రైతులకు మేలు చేశాం, మీరు మేలు చేయలేరండి. అపోజిషన్ లీడర్ ఇంకో మాట చెప్పాడు అధ్యక్ష, 2014-19లో రుణమాఫీ అన్నారు, ఎందుకు ఇవ్వలేదని ఆయనకు ఒకసారి తెలుసుకోమని చెప్తున్నాను. 3 విడతలుగా రుణమాఫీ ఇవ్వాలని ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయం తీసుకొని 2 విడతలు అధ్యక్ష, తెలిసి మాట్లాడుతున్నారో ఎవరు నవ్వుతారని కూడా ఆలోచన లేకుండా 2 విడతలు రైతు ఒకేసారి 50,000 రూపాయలు ఎవరైతే రుణం మాఫీ బాకీ ఉన్నాడో ఒకేసారి 50,000 తీర్చాం అధ్యక్ష. రెండోసారి కూడా వేసాం అధ్యక్ష. మూడోసారి కూడా ఆ ఉన్నటువంటి బకాయిలకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్రేసి వాళ్ళకి ఒక బాండ్ కూడా ఇచ్చాం అధ్యక్ష. 2019లో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడే అంటున్నారు కదా, ప్రభుత్వం అంటే కంటిన్యూస్ ప్రాసెస్, ఆ అధికారులే ఈ అధికారులని సోది చెప్తున్నారు కదా. 2019లో మేము ఇచ్చిన బాండు ఆ రోజు ప్రభుత్వమే కదా ఇచ్చింది, మరి వచ్చిన తర్వాత ఆ బాండుకి ఎందుకు డబ్బులు ఇవ్వలేదు? ఆన్సర్ చేయమని చెప్తున్నాను. వెళ్ళిపోవడం కాదు, ఉండాలి, వాదించాలి, నేను చెప్పిన దానికి ఆన్సర్ చెప్పాలి. నేనేమైనా తప్పు మాట్లాడితే ఒక్కటైనా సరే ఆవు కదంట, నేను చెప్పింది ఒక్కటైనా సరే అవాస్తవం ఉంటే అచ్చెన్నాయుడు గారు మీరు చెప్పింది తప్పని మీకు చెప్తే ఆన్సర్ చెప్తాను. ఏదో ప్రతిపక్షం ఉంది, మీరు ఆ చైర్లో ఉన్నారు, అవకాశం ఇస్తున్నారు, బయటకు వెళ్తారు. రైతు రుణమాఫీ మేము చేయలేదా? 2 సార్లు చేశాం, 3వ సార్లు ఆమోద ముద్రతో మేము బాండ్ ఇస్తే ఆ బాండ్లన్నీ పక్కన పడి రైతులు ఉసురు తీసుకున్నటువంటి వీళ్ళు రైతుల గురించి మాట్లాడుతున్నారు. వ్యవసాయం అంట దేశంలో అందరూ వచ్చి ఇది పెద్ద సర్టిఫికేట్ ఇచ్చారు ఇంట్లో పెట్టుకోమని. ఒకసారి అధ్యక్ష, ఏదైనా సరే నువ్వు మైక్ దొరికితే మాట్లాడవచ్చు, నేను మైక్ దొరికితే మాట్లాడచ్చు. మనకు ఒక డేటా ఉంటుంది అధ్యక్ష, గ్రోత్. అదేదో అచ్చెన్నాయుడు లేకపోతే తమరో తయారు చేసింది కాదు, కేంద్ర ప్రభుత్వం ప్రతి దాని మీద గ్రోత్ తయారు చేస్తుంది. అగ్రికల్చర్ అండ్ గ్రోత్ అధ్యక్ష 2014-15 14.92% అగ్రికల్చర్ గ్రోత్ అధ్యక్ష ఆంధ్రప్రదేశ్. 2015-16 అధ్యక్ష 16.85 అధ్యక్ష. 2016-17 21.77 అధ్యక్ష. 2017-18 22.89 అధ్యక్ష. 2018-19 చివరిలో వీళ్ళు వచ్చారు 6.72 తగ్గిపోయింది అధ్యక్ష. మీరు వ్యవసాయాన్ని ఉద్ధరిస్తే 22.89 ఉన్నటువంటి వ్యవసాయ గ్రోత్ 6.7% తగ్గిపోయింది అధ్యక్ష. మొన్న 2023-24 అధ్యక్ష వాళ్ళ మహానుభావుల చేతుల నుంచి మేము అధికారం తీసుకున్నప్పటికీ వ్యవసాయంలో